హలో ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మనం మహాభారతం ఫోర్త్ ఎపిసోడ్ చూస్తున్నాం. మీలో ఎవరైనా ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎపిసోడ్ చూడకపోతే నా ఛానల్‌లో ఉన్నాయి చూడండి. అవి చూస్తే ఇది బాగా అర్థమవుతుంది. ఓకేనా? మనం ఫోర్త్ ఎపిసోడ్ చూద్దాం. భీష్ముడు అలా ధృతరాష్ట్రునికి గాంధారితోనూ, అలాగే పాండురాజుకి కుంతి, మాద్రి అనే ఇద్దరు మహారాణులతో వివాహం చేశాడు. కుంతి అసలు పేరు పృథ. ఆమె యాదవరాజైన సూరమహారాజు పుత్రిక. ఆమె సోదరుడు సాక్షాత్తు శ్రీకృష్ణుడి తండ్రి అయిన వసుదేవుడు. అలా శ్రీకృష్ణుడి మేనత్త పృథాదేవి కుంతిభోజుడనే రాజుకి దత్తపుత్రికగా వెళ్లి అక్కడ కుంతీదేవిగా పేరుగాంచింది. కుంతికి పాండురాజుతో వివాహం జరగటానికి పూర్వం ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఒకనాడు దూర్వాస మహాముని కుంతిభోజుని వద్దకు అతిథిగా వచ్చాడు. ఆయన మహా కోపిష్టి. ప్రతిదానికి అందరినీ శపిస్తూ ఉంటాడు. అప్పుడు కుంతీదేవి ఆయనకు సమస్త ఉపచారాలతో అతన్ని సంతుష్టపరిచింది. అంతటి ఆనందభరితుడైన దూర్వాసుడు ఆమెకు వరాన్ని అనుగ్రహించాడు. దూర్వాస మహాముని కుంతికి ఒక మంత్రం చెప్పాడు. ఆ మంత్ర ప్రభావం ఎంత గొప్పదంటే ఎంతటి మహాశక్తివంతమైన దైవమైనా ఆమెకు కుమారుడిగా ప్రసాదించవలసిందే. కనుక ఆ మంత్రాన్ని కేవలం అత్యవసర పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఆపద్ధర్మంగా మాత్రమే ఉపయోగించమని ఆ మహర్షి చెప్పాడు. తరువాత కొంతకాలానికి గంగానది ఒడ్డున అర్ఘ్యం సమర్పిస్తూ తేజస్సుతో వెలిగిపోతున్న సూర్యభగవాన్ని చూసి బాల్యాచాపం ఇంకా వీడని కుంతి తనకు మహర్షి ఇచ్చిన మంత్రాన్ని పరీక్షించాలి అనుకుంది. ఎదురుగా కనిపిస్తున్న సూర్యుని తలుచుకుని ఆ మంత్రాన్ని పఠించింది. వెంటనే సూర్యుడు ప్రత్యక్షమై తదాస్తు నీ కోరిక నెరవేరుగాక తదాస్తు నీ కోరిక నెరవేరుగాక అనటంతో ఊహించని ఆ పరిణామాన్ని నివ్వెరపోయిన కుంతి, స్వామి, నా అపరాధాన్ని మన్నించండి. నాకు ఎలాంటి సంతానమూ వద్దు. నన్ను విడిచి వెళ్ళిపోండి అని వేడుకొంది. కాని మంత్ర ప్రభావం వలన కుమారుని ప్రసాదించకుండా వెళ్ళలేనని సూర్యభగవానుడు చెప్పాడు. అప్పుడు కుంతి, స్వామి, నేను అవివాహితను. నాకు పుత్రుణ్ణి ప్రసాదిస్తే రాజవంశంలో నాకు ఎంతటి అవమానం కలుగుతుందో ఆలోచించండి. అటువంటి పరిస్థితిని నాకు కలగజేయొద్దు అంది. అందుకు సూర్యుడు, చింతించకు. నా అంశతో నీకు ఒక పుత్రుడు జన్మిస్తాడు. కాని నీ కన్యాతత్వానికి ఎటువంటి భంగం వాటిల్లదు అని అన్నాడు. అప్పుడు కుంతితో, చింతించుకు. నీ కుమారు చరిత్రలో గుర్తుండిపోయే పేరుని సంపాదిస్తాడు. పుట్టుకతోనే తెచ్చుకున్న సహజ కవచ కుండలాలు అతన్ని జన్మాంతం కాపాడుతాయి అని సూర్యభగవానుడు మంత్రకార్యం పూర్తవటంతో అదృశ్యమైపోయాడు. చేతిలో సూర్యుని తేజస్సుతో వెలిగిపోతున్న బాలుణ్ణి చూసి కుంతికి ఏం చేయాలో కొద్దిసేపు పాలుపడలేదు. జరిగిన తప్పకు బాధపడింది. బిడ్డను ఇంటికి తీసుకెళ్లే సాహసం చేయలేకపోయింది. కొద్దిసేపు మనసును కుదుటపరుచుకొని ఒక కఠినమైన నిర్ణయానికి వచ్చింది. ఒక చేత్తో కన్నీళ్లను తుడుచుకుంటూనే మరో చేత్తో ఆ బిడ్డను ప్రేమగా హృదయానికి హత్తుకొని తన వంక నవ్వుతూ చూస్తున్న బిడ్డను చివరిసారిగా ముద్దాడి అక్కడికక్కడే ఒక చిన్న బుట్టలో బిడ్డని పడుకోబెట్టి తన బంగారు ఆభరణాలను కూడా అందులో వేసి యమునా నదిలో వదిలిపెట్టింది. బిడ్డను కాపాడుకోమని సూర్యభగవానుని ప్రార్థించింది. నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఆ బుట్టతో కొద్ది దూరం వరకు ఏడుస్తూ పరిగెత్తుకుంటూ ఆ బుట్ట తనకి దూరం అవుతుంటే చిన్నారి చేతులతో తనని పిలుస్తున్నట్లుగా అనిపించింది. అలిసిపోయిన తరువాత నేల మీద కూర్చుండిపోయి కనుమరుగయ్యే అంతవరకు ఆ బుట్టని అలాగే చూస్తూ ఉండిపోయింది. సూర్యాస్తమం అవ్వటంతో భారమైన హృదయంతో నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ అంతఃపురానికి వెళ్ళిపోయింది. కాలక్రమంలో ఆ సంఘటన ఆమె మదిలో మరుగున పడి భీష్ముడు విదురునికి సులభ అనే కన్యతో వివాహం జరిపించాడు. ఇలా పాండురాజు, ధృతరాష్ట్రుడు, విదురుడు వారి వారి సంసారాలు కొనసాగిస్తున్న సమయంలో పాండురాజు అనేక రాజ్యాల మీద దండెత్తి వాటిని గెలుచుకొని వచ్చాడు. రాజ్య విస్తరణలో ఎన్నో అశ్వమేధ యాగాలు చేశాడు. కురు సామ్రాజ్య విస్తరణలో కౌరవ కీర్తి పతాకాన్ని అన్ని దేశాలలో ఎగరవేశాడు. అలా సాగుతున్న రోజులలో పాండురాజు తన ఇద్దరు భార్యలను తీసుకుని విహారయాత్రకు బయలుదేరాడు. ఆ విహారయాత్ర జరుగుతున్న రోజులలో ఒకనాడు పాండురాజు వేటకెళ్తున్న సమయంలో కుంతి, మాద్రి ఇరువురు పాండురాజుతో, స్వామి, మీరు ధనుర్విద్యలో మహావీరులు అని విన్నాము. కానీ మీ విలువిద్యను ప్రత్యక్షంగా ఎప్పుడూ చూడలేదు. దయచేసి మమ్మల్ని కూడా మీతో పాటు తీసుకెళ్లగలరా అని అడిగారు. భార్యల కోరిక మేరకు వారిరువురిని తీసుకుని పాండురాజు వేటకెళ్ళాడు. అప్పుడు పాండురాజు భార్యలతో, నేను కేవలం శబ్దం ఆధారంగానే గురి తప్పకుండా కళ్ళు మూసుకుని బాణం వేయగలను అని చెప్పాడు. అప్పుడు కుంతి, మాదిరి, అవునా మహారాజా, మాకు చూయించగలరా అని అడిగారు. అప్పుడు ఆయనకి పొదలో నుంచి ఏదో ఒక శబ్దం వినపడుతుంది. అటువైపు కళ్ళు మూసుకొని ఆ పొదల వైపు బాణం వేయగా ఆ సమయంలో ఒక లేడి జంట ఆ పొదల్లో శృంగారకేలి జరుపుతున్నప్పుడు పాండురాజు ఆ లేడి జంటపై తన బాణాన్ని ప్రయోగించాడు.
పాండురాజు వేసిన బాణానికి ఆ మగజింక నేలకూలింది. ఆడలేడి చనిపోగా కొన ఊపిరితో ఉన్న మగజింక పాండురాజుతో ఇలా మాట్లాడింది. మహారాజా, నేను కిందముడు అనే మహామునిని. నేను నా భార్య కలిసి జంతు మైదానాన్ని అనుభవించాలి అనే కోరికతో ఇలా మా రూపాలను జింకలుగా మార్చి రతికేళిలో ఉండగా మా మీద బాణం వేసి మా ప్రాణాలు తీశావా? నిజానికి ఇలాంటి పరిస్థితుల్లోనూ జంతువులపై సింహం కూడా దాడి చేయదు కదయ్యా! వేటగాడు సైతం ఆ సమయంలో జంతువులపై జోలికి వెళ్ళడు. కానీ క్షత్రుడివైన నీవు కేవలం సరదా కొరకు మా ప్రాణాలు తీయడానికి తెగబడ్డావా? సంసార సుఖం తెలియని వాడివా నువ్వు? నీవు చేసిన ఈ పాపానికి ప్రతిఫలంగా నీవు కూడా నీ భార్యతో రమించేటప్పుడే ప్రాణాలు పోగొట్టుకుంటావు. అమితానందమే నీకు తీవ్ర దుఃఖం అవుతుంది. ఇదే నా శాపం అని చనిపోయాడు. జరిగిన దానికి ఎంతో చింతిస్తున్న పాండురాజు తన భార్యలతో ఈ క్షణం నుండి నేను వానప్రస్థాశ్రమాన్ని స్వీకరిస్తున్నాను. ఇక మీరు నాతో సహచరించవద్దు. మీరు హస్తినకు వెళ్ళిపోండి అని చెప్పాడు. ఆ మాటలు విన్న వాళ్ళిద్దరూ మీరు లేకుండా మేముండలేము. మేము కూడా మీతోనే వానప్రస్థ దీక్ష తీసుకుంటాము. లేదంటే ఇక్కడే మా ప్రాణాలను తీసుకుంటాము అని అన్నారు. ఇక పాండురాజు వేరే దారి లేక భార్యా సమేతుడై వానప్రస్థాశ్రమం స్వీకరించి అక్కడ నుండి ఉత్తరాభిముఖంగా ప్రయాణాన్ని మొదలుపెట్టారు. జరిగిన విషయం తెలిసిన హస్తినాపురంలో అందరూ చింతించారు. ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. అలాగే రేపటి ఎపిసోడ్‌లో మనం కౌరవులు ఎలా జన్మిస్తారు, పాండవులు ఎలా జన్మిస్తారో చూద్దాం. పాండురాజుకి ఒక శాపం ఉంది. ఏంటంటే తన భార్యతో ఎప్పుడైతే రమిస్తాడో ఆయన చనిపోతాడు. అలాంటప్పుడు మరి పాండవులు ఎలా జన్మించారు, 100 మంది కౌరవులు ఎలా జన్మించారు అనేది రేపటి ఎపిసోడ్‌లో చూద్దాం. చాలా బావుంటుంది. ప్లీజ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.